హలో నమస్తే. జర్నలిస్ట్ వైఎన్. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుందని చెప్తున్నప్పటికీ కేంద్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనే దానిపైన తర్జన భర్జన పడుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల తరువాత వ్యూహాలపైన బాగా పట్టుంది. బాగా అంచనా వేయగలుగుతారు కూడా చాలా సందర్భాల్లో. అలా అంచనా వేయడం ద్వారా ఆయన సక్సెస్ అయ్యారు. సో రేపొద్దున కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకపోవచ్చు, పూర్తి మెజారిటీతో హంగ్ రావచ్చు అంటూ చర్చ చాలా పెద్ద ఎత్తున ఢిల్లీ కేంద్రంగా జరుగుతోంది. నార్త్‌లో భారతీయ జనతా పార్టీకి సీట్ల సంఖ్య భారీగా తగ్గొచ్చు లాంటి ప్రచారం కూడా జరుగుతోంది. భారతీయ జనతా పార్టీకి సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గితే అది ఖచ్చితంగా అడ్వాంటేజ్‌గా తీసుకోవడానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. తెలుగుదేశం పార్టీ బలంగా నమ్ముతోంది ఆంధ్రప్రదేశ్‌లో తాము అధికారంలోకి రాబోతున్నాము అని. సో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి వస్తే ప్రధాని నరేంద్ర మోదీ కాకుండా ఇంకెవరైనా పీఎం కావచ్చు లాంటి చర్చ కూడా భారతీయ జనతా పార్టీలో ఉంది. బయట కూడా అటువంటి చర్చ జరుగుతోంది. సో ప్రధాని మోదీ కాకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అంటే న్యాచురల్‌గా జరిగే డిస్కషన్ ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు ఉన్న వ్యక్తి నితిన్ గడ్కరీ. నితిన్ గడ్కరీకి సంబంధించి ఆయన ప్రధానమంత్రి చేస్తారంటూ చర్చ చాలా కాలంగా ఉంది. ఆయన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. సౌమ్యుడిగా పేరుంది. భారతీయ జనతా పార్టీలో ఆయన్ని మరో వాజ్పేయిగా చూస్తూ ఉంటారు. సో ఆయన అయితే మిగతా పార్టీలకు కూడా ఏకాభిప్రాయం ఉంటుంది కాబట్టి ఆయన్ను ప్రధానమంత్రిగా చేస్తారు లాంటి ప్రచారం కూడా జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ముందు చూపుతూ ముందు జాగ్రత్తగా నితిన్ గడ్కరీని ప్రసన్నం చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నితిన్ గడ్కరీ బర్త్డే సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు చాలామంది నేరుగా ఆయనకి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా గడ్కరీ గారికి శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు చెప్పే ప్రయత్నం చేశారు. సో స్వయంగా ఆయనతో మాట్లాడారు లాంటి సమాచారం కూడా అందుతోంది. సో నితిన్ గడ్కరీకి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ నాయకత్వంతో కూడా సరైన సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో వెంకయ్యనాయుడు గారితో కావచ్చు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి సుదీర్ఘకాలం భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా నితిన్ గడ్కరీతో సంబంధం ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు కూడా నితిన్ గడ్కరీతో సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నితిన్ గడ్కరీనే ప్రధానమంత్రి అభ్యర్థి అయితే రేపొద్దున ఆయన ప్రధానమంత్రి బాధ్యతలు చేపడితే మనకి అడ్వాంటేజ్ ఎలా వస్తుంది, ఎలా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనే దానిపైన తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. దానికి సంబంధించి ఏర్పాటు చేసుకుంటోంది. నితిన్ గడ్కరీ భజన మొదలుపెట్టింది అని కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కూటమిగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఉన్న మెజారిటీ నాయకత్వానికి, మెజారిటీ లీడర్షిప్ అందరికీ కూడా ఉన్న అనుమానం ఏంటంటే బీజేపీ మనతో ఉంది కానీ నంబర్ 1, నంబర్ 2 మనతో లేరు అని. ఆ నంబర్ 1, నంబర్ 2 ఇంకా జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రేమతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పైన వాళ్ళకి ఇంకా అభిమానం, ప్రేమ ఉన్నాయి అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఇంకా బలంగా నమ్ముతున్న మాట. ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల క్యాంపెయిన్ చేస్తున్న సందర్భంగా కూడా ప్రధాని మోదీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయనపైన నేరుగా ఆరోపణలు చేసే ప్రయత్నం చేయలేదు. ఆయన మాట్లాడిన 1-2 మాటలు ప్రధాని మోదీతో మాట్లాడించటానికి కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వం వైపు నుంచి టీడీపీ ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చింది అనేది అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ ఇంకా జగన్ తోటే ఉన్నారు అంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న 40%, 39% ఓట్లు మాకు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి ఉండదు. అప్పుడు మేము 6 ఎంపీలుగా నిలబడ్డప్పటికీ మేము గెలిచే పరిస్థితి ఉండదు. సో జగన్మోహన్ రెడ్డికి, మోదీ గారికి సంబంధాలు లేవు అని మీరు ఇక్కడికి వచ్చిన సందర్భంగా ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిపైన విమర్శలు చేయాలి అనే ఒత్తిడి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ప్రధాని మోదీపై చేయడం ద్వారా మోదీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ పైన విమర్శలు చేస్తూ వెళ్ళారు. సో చాలా కన్స్ట్రక్టివ్ విమర్శలు మాత్రమే చేశారైనా గతంలో 2019లో అప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ప్రధానమంత్రి చేసుకున్న స్థాయిలో ఆ విమర్శలు లేవు. సో ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నంబర్ 1, నంబర్ 2 మనతో లేరు అని తెలుగుదేశం పార్టీ బలంగా నమ్ముతున్న క్రమంలో రేపొద్దున సంకీర్ణం వస్తే మనం గడ్కరీ వైపు ఉండాలి, గడ్కరీని ప్రధానమంత్రిని చేయాలి, గడ్కరీ ప్రధానమంత్రి అయితే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది అని తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తుంది. దీనిలో భాగంగా గడ్కరీకి దగ్గరయ్యే ప్రయత్నం, గడ్కరీని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం, గడ్కరీకి ఇప్పటికే అటువంటి సందేశాన్ని కూడా తెలుగుదేశం పార్టీ అందించింది లాంటి ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతుంది. సేమ్ టైం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం అధికారంలోకి వస్తున్నాం, సొంతంగానే మెజారిటీతో అధికారంలోకి రాబోతున్నాం అని చెప్తున్నారు. సో అధికారంలోకి రాకపోవచ్చు మోదీకి పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవచ్చు అనేదాన్ని తెలుగుదేశం పార్టీ ఎక్కువగా బిలీవ్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎక్కువగా బిలీవ్ చేయడంలో భాగంగానే గడ్కరీ జన్మదిన వేడుకల సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి, తెలుగుదేశం నుంచి చాలా పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్, అభినందనలు, బర్త్డే విషెస్ నితిన్ గడ్కరీకి వెళ్ళాయనే విషయం అర్థమవుతుంది. సో తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తున్నట్లుగా హంగ్ వస్తుందా, గడ్కరీ ప్రధానమంత్రి అవుతారా? సో గడ్కరీతో తెలుగుదేశం పార్టీ మెయింటైన్ చేస్తున్న ఈ రిలేషను, గడ్కరీ భజన తెలుగుదేశం పార్టీ చేస్తున్న తీరు,
చూసిన తర్వాత సొంతంగా మెజారిటీ వచ్చి మళ్ళీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే తెలుగుదేశం పార్టీ పట్ల ఆయన వైఖరి ఎలా ఉంటుందనేది కూడా ఖచ్చితంగా ఆసక్తి కలిగిస్తోంది.